Hey everyone, welcome to my YouTube channel and also to my first vlog. So since I'm a makeup artist and educator కాబట్టి నా స్కిల్స్ కొంచెం అప్గ్రేడ్ చేసుకోవడం కోసం ఎయిర్ బ్రష్ అండ్ గ్లాస్ స్కిన్ హెచ్డి మేకప్ మాస్టర్ క్లాస్ అటెండ్ అవుతున్నాను, విచ్ ఈజ్ ఎట్ కోచి. సో నేను ఉండేది హైదరాబాద్లో. సో హైదరాబాద్ నుంచి కోచికి నన్ను ఒక్కదాని అయితే పంపరు. ఫార్చునేట్లీ ఇంకా ఫ్యామిలీ మొత్తం వెళ్దామని డిసైడ్ అయ్యాము. బట్ వెళ్ళేది మాత్రం ఒక్క రోజు కోసమే, దట్ ఈజ్ 29th మాస్టర్ క్లాస్ ఉంది. మేము బుక్ చేసుకుంది ఫ్లైట్ టికెట్స్ 28th రోజు, 28th ఆఫ్టర్నూన్. సో అండ్ 30th మార్నింగ్ రిటర్న్. సో మాకున్నది 1.5 day టైమే. ఆ టైంలో వీ హ్యావ్ టు కవర్ most of the places at Kochi. Also I have to attend the master class too, so చూడాలి how it goes and all. సో పొద్దున్నే మమ్మీ మొత్తం పూజ చేసేసింది. మేము ట్రిప్కి వెళ్ళే ముందు పక్కా పూజ చేస్తామన్నమాట. సో తను మై మామ్ అండ్ తను విరాట్ నా లిటిల్ బ్రదర్ అండ్ షీ ఈజ్ టుమ్ము మై యంగర్ సిస్టర్. నాకంటే పెద్దలా కనిపిస్తుంది హైట్ వల్ల. సో మేము చాలా ఎక్సైటెడ్ ఉన్నాం ట్రిప్ కోసం అండ్ ఆల్సో నా మాస్టర్ క్లాస్ కోసం కూడా. సో లెట్స్ సీ ఎట్లా అవుతుందో. మీరు మా డాడీని చూడలే కదా, చూపిస్తా తర్వాత. సో ఇట్లా మంచిగా మొక్కుకొని స్టార్ట్ అయిపోయినాం. బట్ మంచిగా స్టార్ట్ అయిపోయినాం అని అనుకునే లోపే టైర్ పంచర్ అయింది. మళ్ళీ మా డాడీ పాపం వెళ్ళి మళ్ళీ వేరే కార్ తీసుకొని వచ్చినారు. మళ్ళీ అక్కడ డీజిల్ పోయించుకొని వెళ్ళినాము. సో దీంట్లోనే మాకు 1 hour ఈజీగా అయిపోయింది. సో అందుకే మా డాడీ అంటూ ఉంటారు ఎప్పుడు తొందరగా వెళ్ళాలి అని. ఇప్పుడు అర్థమైంది. బట్ నిజంగా మేము తొందరగా స్టార్ట్ అవ్వడం వల్లనే కొంచెం అక్కడ అన్ఎక్స్పెక్టెడ్ ఇట్లా ఇష్యూస్ వచ్చినా సెట్ అయిపోయింది. అండ్ మేము 2 times క్యాబ్ బుక్ చేసాం, అది క్యాన్సిల్ అయింది. సో ఇక అందుకే మా కార్లో వచ్చేసాం. అండ్ హీఈస్ మై డాడ్. ఇంకా తొందరలో వచ్చేసినాం, ఏం తినలేదు. అక్కడ కూడా KFC టేక్ అవే తీసేసుకున్నాం, ఫ్లైట్లో తినొచ్చు అని. ఇంకెప్పుడు స్టార్ట్ అవుతుంది అని వెయిట్ చేసినాం. కొంచెం స్టేబుల్ అయినాక ఇంకా తినడం స్టార్ట్ చేసేసినాం. 1.5 hourలో కోచిన్కి వచ్చేసినాం. సో ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ మొత్తం సోలార్ ఎనర్జీతోని పవర్ జనరేట్ చేస్తారంట. ఇట్లా ఫ్లైట్ దిగంగానే కొంచెం బయటికి రాగానే కొన్ని సెకండ్స్లోనే మా ఫేస్ అంతా స్టిక్కీ అయిపోయింది. అంత హ్యూమిడ్ ఉంది అక్కడ. అండ్ ఇక్కడ డ్రైవర్స్కి అయితే అంత మన లాంగ్వేజ్ అస్సలు అర్థం కాదు, హిందీ కూడా ఎక్కువ రాదు, ఇంగ్లీష్తోనే కొంచెం అట్లా మేనేజ్ చేస్తారు. ఇంకా మేము రూమ్కి వెళ్ళేలోపు కొంచెం ఈరోజు ఏం ప్లేసెస్ చూడాలి, రేపు ఏం చూడాలి అన్న క్లాస్కి డ్రాప్ చేయడం అండ్ ఆల్ క్యాబ్ మాట్లాడేసుకున్నాం. ఇంకా రాగానే ఈ మాత్రం కూడా టైం వేస్ట్ చేయకుండా కొంచెం రెడీ అయిపోయినాం. కానీ నాకు మెల్లగా రియలైజేషన్ వస్తుంది ఆ డ్రెస్ అస్సలు బాగాలేదని. ఏదో ఎక్సైట్మెంట్లో చూద్దాం, అది చూడాలి ఇది చూడాలని తొందరలో ఇదే వేసుకొచ్చేసినాం. సో బోటింగ్కి అయితే వచ్చేసినాం. కానీ మా డాడీకి వాటర్ అంటే కొంచెం భయం. నేను మెయిన్ బోటింగ్కి వచ్చింది బ్యాక్ వాటర్స్ కోసం. బ్యాక్ వాటర్స్ అంటే ఇట్లా నారో స్పేస్ ఉండి ఇట్లా ట్రీస్ మధ్యలో నుంచి వెళ్ళడం అట్లా ఉంటుంది. కానీ ఇక్కడైతే అది వస్తూనే లేదు. తనని అడిగితే వస్తుంది అని చెప్తున్నాడు ఆయన. కానీ చూసే ఖాళీ స్పేస్ ఉంది. కానీ వెదర్ అయితే చాలా బాగుండే. మేము రాగానే మొత్తం క్లౌడీ అయిపోయింది, అదొక్కటి మంచిగా అనిపించింది నాకు. బట్ ఫైనలీ వచ్చింది ఆ బ్యాక్ వాటర్స్. ఇదేనా కానీ నేను ఇంత పెద్ద
ఎంత ఎక్సైట్ అయినా అక్కడ పోగా ఆయన ఏం చేయలేరు, అక్కడనే ఆపేసి అక్కడనే ఫొటోస్ తీసుకోవచ్చు మీరు అని చెప్పినాడు. ఇంకా దూరం వెళ్ళలేము, అక్కడ మొత్తం ట్రీస్తో అంతా ప్యాక్ అయిపోయింది అక్కడ. సో మంచిగా ఇట్లాంటి పిక్చర్ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి బ్యాక్ వెళ్ళిపోయినాం. కానీ వేరే దగ్గర కూడా బ్యాక్ వాటర్స్ లాగా కొంచెం లోపలికి ఉంది, బట్ మా డాడీ వద్దన్నారు. ఇంకా మళ్ళీ అక్కడ మస్కిటోస్ కూడా చాలా టూ మచ్ ఉంది, నేను ఓడోమస్ కూడా పెట్టుకోవడం మర్చిపోయినా అనమాట. సో మళ్ళీ ఎందుకు, సేఫ్ కూడా కాదు, వద్దు అని అన్నారు. ఇంకెళ్ళిపోయినాం. నెక్స్ట్ ప్రిన్సెస్ స్ట్రీట్కి వచ్చినాం అనమాట. ఇక్కడ స్ట్రీట్ అంతా ఇట్లా కలర్ఫుల్గా బాగుంటుంది. లైక్ అప్పటి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసింది వాళ్ళు అట్లనే ఉంచినారనమాట. సో కొంచెం ఎక్స్టీరియర్ అంతా కొంచెం అట్లనే ఉంటుంది, కొంచెం ఎస్థెటిక్గా అట్లా ఉంటుంది. మీరు ఇంక ఇట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే డిఫరెంట్ స్ట్రీట్స్ వస్తాయి, కలర్ఫుల్గా బాగుంటాయి స్ట్రీట్స్. లైక్ కొంచెం మోడర్న్, కొంచెం అప్పటి కాలం లాగా. మేము అవన్నీ కవర్ చేయలేదు, అక్కడ పోయేసరికి వర్షం పడింది. సో మేము వర్షం పడుతుందని ముంగట ఒక రెస్టారెంట్ ఉంటే దాని లోపలికి వెళ్ళిపోయినాం. ఇంకా లంచ్ కూడా ఎట్లాగో చేయలేదు కదా, ఏమన్నా తిందాం అనుకున్నాం. కానీ అక్కడ మెయిన్ కోర్స్ లేదంట, స్టార్టర్స్ అట్లా ఆర్డర్ చేసుకోండి అన్నారు. కానీ ఇక్కడ వెయిటర్స్ కొంచెం వెరైటీగా ఉన్నారు, అందరు లుంగీస్లో వేసుకున్నారు. ఇంకా మేము ఏదో ఆర్డర్ చేసినాం స్నాక్, దాని క్వాంటిటీ అయితే ఎంత తక్కువ వచ్చింది. అండ్ చికెన్ అయితే అసలు చెప్పొద్దు, చాలా గట్టిగా ఉంది, అసలు తినడానికి కూడా రాలేదు. ఇంకా సన్సెట్ టైం అయిపోతుందని తొందరగా ఫోర్ట్ కొచ్చి బీచ్కి స్టార్ట్ అయిపోయినాం. ఇంకా బీచ్కి వచ్చేసినాం. బీచ్కి రాగానే అసలు నాకు ఎంత మస్తు అనిపించిందంటే అసలు ఫుల్ క్లౌడీగా ఉంది, కొంచెం సన్సెట్ కనిపిస్తుంది అనమాట. అండ్ శాండ్ కూడా అంతా కొంచెం లైట్గా వెట్గా. అండ్ వేవ్స్ సౌండ్ అంటే నాకు చాలా ఇష్టం బీచ్లో. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. సో ఒక 1 hour అక్కడే స్పెండ్ చేసి మంచి పిక్చర్స్ తీసుకొని అక్కడ వెదర్ అంతా ఎంజాయ్ చేసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోయినాం. యాక్చువల్లీ ఒక మ్యూజియం చూద్దాం అనుకున్నాం, కానీ అది 6 o'clockకే క్లోజ్ అంట. సో అక్కడ నుంచి వెళ్ళిపోయినాం. అక్కడ నుంచి డ్రైవర్ని సజెషన్ అడిగితే తను ఒకటి రెస్టారెంట్ సజెస్ట్ చేసినారు. అది అంబియన్స్ నుంచి ఫుడ్ డెజర్ట్ వరకు చాలా బాగుండే. లైక్ మంచి వైబ్ ఉండే. అండ్ ఫుడ్ కూడా ఎవ్రీథింగ్ లైక్ ఫిష్ కానీ అండ్ ప్రాన్స్ ఎవ్రీథింగ్ బాగుండే. సో నెక్స్ట్ డే ఈజ్ మై డే, మాస్టర్ క్లాస్ రోజు. సో 7 o'clockకి రిపోర్ట్ చేయమంటే నేను లేచింది 7 o'clock. సో టెన్షన్లో ఫుల్ రెడీ అయిపోయినా, బట్ అయినా నేను గెట్ రెడీ విత్ మీ షార్ట్ చేశాను చూడండి. సో ఇంకా రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయాను క్లాస్కి. మా డాడీ కూడా వచ్చినారు నాతో పాటు డ్రాప్ చేయడానికి. సో ఫైనలీ ఐమ్ ఇన్ ది మాస్టర్ క్లాస్. ఇక్కడ ఫీ పేమెంట్కి నించున్నాను. ఇట్లా లెఫ్ట్ సైడ్ చూడంగానే ఇట్లా క్లాస్ని చూడగానే మంచి వైబ్ వచ్చింది. కానీ నా సీట్ నెంబర్ వచ్చేసి 87. అది లిటరల్గా ఇంత దూరం ఉంది. కానీ నో ప్రాబ్లం, నేను దీనికోసమే నా స్పెక్ట్స్ తెచ్చుకున్నాను. స్పెక్ట్స్ నాకు బాగా హెల్ప్ చేసింది. బట్ ఒకసారి మీరు ఆ ఇన్స్ట్రక్టర్ లాంగ్వేజ్ వినండి. తను మొత్తం మలయాళంలోనే టీచ్ చేసినారు. సో తను చెప్పే మలయాళం నాకు అస్సలు అర్థం కాలేదు. షీ ఈజ్ సోనా, తను మలయాళీ అనమాట. సో నాకు కొన్ని లైక్ అర్థం కానివే తన సక్సెస్ స్టోరీ అండ్ ఆల్ అర్థం కానివి నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. బట్ నాకు మేకప్ ప్రొసీజర్ మొత్తం అర్థమైంది. ఈవెన్ తనే షాక్ అయింది, ఎట్లా ఇన్ని నోట్స్ ఎలా రాస్తున్నావు అండ్ ఆల్ అని. బికాస్ మీరు మేకప్ ఆర్టిస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు అర్థమైపోతుంది, నాట్ ఎన్ ఇష్యూ. లాంగ్వేజ్ ఏమి ప్రాబ్లం అవ్వదు. నేను మాస్టర్ క్లాస్లో ఉన్నప్పుడు మమ్మీ డాడీ వాళ్ళు ఆలిపీకి వచ్చినారు. ఆలిపి 2 hours జర్నీ కోచి నుంచి. వాళ్ళు కూడా ఇట్లనే హౌస్ బోట్ తీసుకున్నారు, అందులోనే వాళ్ళు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేసినారంట. మేబీ 3-4 hours ఉండొచ్చు అందులోనే. ఆలిపి కూడా బ్యాక్ వాటర్స్కి ఫేమస్. వాళ్ళు మంచి హౌస్ బోట్లో ఎంజాయ్ చేస్తుంటే నాకు ఇక్కడ ఫుల్ ఆకలి వేస్తుంది. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, కానీ ఇక్కడ లంచ్ బాగానే ప్రొవైడ్ చేసేసినారు, గట్టిగా వేసేసినారు. అండ్ ఇది ఫస్ట్ లుక్ ఉండే ఎయిర్ బ్రష్ లుక్. నెక్స్ట్ లుక్ గ్లాస్ స్కిన్ హెచ్డి మేకప్.
సో అక్కడ క్లాస్ అయిపోయి నేను రూమ్కి వచ్చేసరికి 9:30 అట్లా అయ్యింది. మమ్మీ డాడీ నన్ను పిక్ చేసుకుంటూ వచ్చినారు ఇక్కడికి. సో క్లాస్ మాత్రం వర్తీ అనిపించింది, చాలా చాలా నచ్చింది నా క్లాస్, సాటిస్ఫైడ్. బట్ చాలా టైర్డ్ అయిపోయాను, మళ్ళీ రేపు 6 o'clockకే లేవాలి, మార్నింగే ఫ్లైట్ ఉంది కాబట్టి. సో డన్ విత్ కోచి. ఇంకా హైదరాబాద్కి వెళ్ళంగానే ఇప్పుడు నాకు మేక్ ఓవర్ అపాయింట్మెంట్ ఉంది, ఇమీడియట్గా అక్కడికి వెళ్ళాలి. సో ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ది వ్లాగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బై.